మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. మాట్లాడు ప్రతి మాట కూడా దేవుని నోటి మాటగా స్వీకరించి మనము సరి చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో దీవించేవాడుగా ఉన్నాడు. మరొక్కసారి గడిచిన సందేశాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాం. దేవునికి మనిషి మీద కోపము వచ్చేది ఎప్పుడు? దేవునికి మానవుని మీద లేదా మనిషి మీద కోపము కలిగేది ఎప్పుడు? దేవుని ప్రియబిడ్డలారా, తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఏదో ఒక సందర్భంలో పిల్లలు చేసే తప్పిదాలను బట్టి పొరపాట్లను బట్టి కోపడతాం. ఎన్ని మార్లు చెప్పాలి అని గద్దిస్తాం. వారు సరి చేసుకుంటే సంతోషిస్తాం. సరి చేసుకొనుకోకుండా నష్టపోయినప్పుడు నేను ముందే చెప్పాను ఇలాగ జరుగుతుందని, నీవే నా మాటను నిర్లక్ష్యం చేసావు, అనుభవించు అంటారు. అలాగే దేవుడు కూడా కోప్పడే సందర్భాలేంటో ముందే చెప్తాడు. అయినా నువ్వు అలాగే చేసావు అని అంటే ఒకరోజు శిక్ష నీ మీదికి వచ్చినప్పుడు దేవా పొరపాటు అయిపోయింది అని అడిగినా కూడా దేవుడు ఏమంటాడు? అనుభవించు అంతే అంటాడు. అందుకే ఆయన ఈ విషయాలలో కోపపడతాడు అని మనం తెలుసుకుంటే ఆయన కోపపడే విషయాలు చేయకోకుండా జాగ్రత్తను కలిగి ఉండాలి. అలాంటి విషయాలు మనం చూస్తూ గడిచిన సందేశములో దేవుని గురించి మనము మంచిగా మాట్లాడనప్పుడు దేవుడు మన మీద ఏమవుతాడన్నాడు? కోపడతాడు అని చూసాం. ఫరో అనబడే ఐగుప్తు యొక్క రాజు, ఎవర్రా యెహోవా, ఎవడు యెహోవా, లేకపోతే ఎవడు దేవుడు అని అన్నాడు. దేవుడెవడో రుచి చూపించాడు. నాకు ఈ మాటలు చూస్తున్నప్పుడు కొందరు వ్యక్తులను నేను చూశానండి. భూమి మీద ఎవడు దేవుడురా అని చెడ్డగా తిట్టి, అంటే భార్యను బాధపరచడానికి దేవుని తిట్టడం అన్నమాట. ఇలా చేయొద్దయ్యా, దేవుడు ఒప్పుకోడు అని చెప్పేసి. ఎవడు దేవుడు? దేవుడు ఉంటే నాకు ఇట్లయితుందా, నేను ఎట్లయితుంది, వీడేదో దేవునికి ఏదో మేలు చేసినట్టుగా ఏమేమో అని చాలా కష్టాలు తెచ్చుకొని చావు బతుకుల మధ్య నా కొరకు ప్రార్థించండి అని అడిగి ప్రార్థించిన ఫలితం లేక అర్ధాంతరంగా చచ్చిన వాళ్ళను చాలా మందిని నేను చూశాను. అందుకే ఒక నాయకుడిని తిట్టలేం మనం ఎదురుగా. ఒక వార్డు కౌన్సిలర్ను మాట్లాడరు. ఒక నాయకుని దగ్గర పనిచేసేవాడంటే వీణేమనంటే వాడికి పోయి చెప్తారా బాబు అని మాట్లాడుకోకుండా భయపడే మనము ఈ ప్రాణాత్మ దేహములలో ఊపిరి పెట్టిన దేవుణ్ణి తూలనాడావు అని అంటే ఫరో ఐగుప్తు నుంచి వస్తూ ఎర్ర సముద్రములో మునిగిపోయినట్టుగా అర్ధాంతరంగా మునిగిపోతారు. రెండవది, దేవుడికి కోపం వచ్చే మరొక సంగతి ఏంటి అంటే ఒకరు పాపము చేయడానికి మనము కారణం కాకూడదు. ఒకరు తప్పు చేయడానికి మనం కారణం కాకూడదు. ముఖ్యంగా పిల్లలు, ఈ వాక్యం వినే చాలా మంది బిడ్డలు, ఈ టీవీ ద్వారా వినేవాళ్ళు, ఒకరు పాపము చేయడానికి అని అన్నాను. ఈ అమ్మాయి వాడికి బ్రోకరిజం చేస్తే ఇంకొక అమ్మాయి వీడికి ఈ అమ్మాయికి బ్రోకరిజం. వాడిని నువ్వు చూస్తున్నాడే, ఆ అమ్మాయి నీ వైపే చూస్తుందే. ఒకరు పాపము చేయడానికి
బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయములో అమ్నోను అనే ఒకడున్నాడు. వానికి యెహోనాదాబు అనబడేటటువంటి ఒక కపట స్నేహితుడున్నాడు. ఏం పేరు? యెహోనాదాబు. నేను నా చెల్లెలైన తామారు మీద ఇష్టపడ్డాన్రా, ఏం చేయడానికి నా వల్ల కావట్లా, ఆ అమ్మాయి మీద నేను ఎక్కువ మోహం పెంచేసుకున్నాను అని అంటే, ఏం పర్లేదురా నేను నీకు ఐడియాలు ఇస్తా అని చెడ్డ ఐడియాలు ఇచ్చి అమ్మాయిని పాడు చేయడానికి వీడు కారణమయ్యాడు. మీరు తర్వాత చూస్తే ఆ పాపము శాపమై దేవుని కోపము వలన అమ్నోను యొక్క మెడ ఏమైంది? తంపబడింది. అందుకే మనం ఎప్పుడు కూడా ఇదిగో ఈ లెటర్ ఆ అమ్మాయికి, ఆ మెసేజ్ ఈ అమ్మాయికి పంపు, ఈ అబ్బాయికి పంపు, ఇలాంటి చెడ్డ పనులలో ఒకరు పాపం చేయడానికి మనం ఎప్పుడు ఏం కాకూడదు? కారణం కాకూడదు. మనం ఎప్పుడు కారణం కాకూడదు. మనము జీవించే జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి. మూడవది, దేవునికి కోపం వచ్చేది ఈ శకునాలు, ముహూర్తాలు ఇలాంటివి చూస్తున్నప్పుడు దేవునికి కోపం వస్తుంది. దేవుని బిడ్డలం మనం. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దాని పని చేస్తుంది. ఏదో బయటికి వెళ్ళిపోతున్నా, ఉన్న పరంగా కరెంటు పోయింది, అక్కడ ఎవడికో ఏదో కంప్లైంట్, మన ఒక్క ఇల్లుకే కాదు కదా పులివెందులు సప్లై ఇచ్చేది, 100 ఇళ్లకు కరెంట్ సప్లై ఇచ్చారు. ఇంట్లో నుంచి మనం ఏదో కార్యం నిమిత్తమై బయటకు వెళ్తున్నాం, ఉన్న పలంగా కరెంటు పోయింది, ఎక్కడో కంప్లైంట్ వచ్చింది, దాన్ని బాగు చేయడానికి లైన్ ఆఫ్ చేశారు. అయ్యో, పోయేటప్పుడు కరెంట్ ఆగిపోయింది. కరెంట్ ఆగిపోకపోతే ఊరు చేతికి కట్టుకొని పోయిన కబడ్డీ కదా, తప్పు. ఇవన్నీ బయటికి వెళ్ళిపోతున్నారు, వాడికి ముక్కులో ఏదో నశానం పెట్టేసి ఆచ్యని తుమ్మాడు, కూర్చో కొద్దిసేపు. ఇలాగా ప్రతి ఒక్కడు తుమ్మాడని చెప్పేసి ఆర్టీసీ బస్సులో కనుక ఆలోచన చేస్తే బస్టాండ్ నుంచి ఒక్క బస్సు కూడా బయటికి పోదు. ఇవన్నీ లోకస్తులు చేసే పనులు. చివరిగా మనం ధ్యానం చేస్తూ అక్కడ ఆగిపోయాం. వద్దామా? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 9-10 వచనాలు రెండింటిని మనం చదువుతున్నాం. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారపు మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడెను. 11 అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద. చాలు, అక్కడ ఆగాం. 4వ విషయంలో దేవునికి కోపం వచ్చేది సేవకునికి విరోధముగా మాట్లాడితే. టీవీ 9లో అప్పుడప్పుడు ఒకటి మనం చూస్తుంటాం, మాటకు చెప్పండి, మాట కౌంటర్ ఎన్కౌంటర్ అనుభవించక తప్పదు. నాకు తెలుసండి, నా దేవుని వాక్యాన్ని నేను చేబూని వెళ్తున్నప్పుడు నాకు కౌంటర్ ఇచ్చిన వాళ్ళందరినీ కోసారండి. దేన్ని? ఎక్కడో ఒక చోట. ఎందుకంటే నేను వాళ్ళ కోసం ఇవ్వను కౌంటరు. నా ధర్మం వాక్యం చెప్పడం, అలాగే నేను వెళ్ళిపోతూ ఉంటాను అంతే. దానికి పెద్దగా ప్లాన్లు చేసుకొని ఈ వాక్యం అయితే బాగుంటుందని వెతికేం పెట్టను. ఇప్పుడు దేవుని కృపను బట్టి మనం ఛానల్లో వాక్యం మాట్లాడుతున్నాం. ప్రతిరోజు వాక్యంతో పాటు ఒక చిన్న షార్ట్ మెసేజ్ చేస్తారు, 1 నిమిషమో 20 నిమిషాలు. దాన్ని బిడ్డలు ఎవరికైనా వాక్యాన్ని పంపిస్తారు, దేవుని మాట నేర్చుకుంటారని పంపిస్తాను నేను. విరోధ భావన కలిగి ఉంటే సొంత అక్కనే విడిచిపెట్టాల దేవుడు. ఎందుకంటే మోషే ఇక్కడ ప్రాధేయపడ్డాడు, ప్రభువా క్షమించేయ్యా, మా అక్క నా కళ్ళ ముందు కుష్టు గలదిగా ఉంటే నేను చూడలేను,
నా సంఘపు బిడ్డలు నా ముందు ఇబ్బంది పడుతుంటే నేను చూడలేనని నేను అడిగినా దేవుడు చెప్పే మాట ఏంటంటే, కొంత ఆగు, రుచి చూపించాల్సిన అవసరత నాకుంది నాయన, నా బిడ్డవు నువ్వు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, జకరియా గ్రంథంలో, మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టి ఉన్నాడు. సేవకునికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని కోపము మాట్లాడిన వారి మీద రగులుకుంటుంది. అక్కడ అన్నాడు ప్రభు 7వ వచనంలో, అతడు నా ఇల్లంతటిలో ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. నా సేవకుడు నమ్మకమైన వాడు కాబట్టే నేను అతన్ని సంఘాన్ని నడిపేటటువంటి, సమూహాన్ని నడిపేటటువంటి బాధ్యతను ఇచ్చాను. మీకు ఇచ్చానా నేను? మిరియాము మీకు ఇచ్చానా? అహరోను మీకు ఇచ్చానా నేను? నా సేవకుడు అరణ్యములో ఉంటే పిలుచుకొచ్చి బాధ్యతను ఇచ్చాను. ఎందుకు భయపడరు మీరు? నా సేవకునికి విరోధంగా ఎందుకు మాట్లాడతారు మీరు? బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ప్రియులారా, సేవకునికి విరోధంగా మాట్లాడిన ప్రతి జీవితాలు అండి ముందుకు వెళ్ళలే ప్రియులారా. అలాగే మీరు లెక్క పెట్టండి, ఒక్కొక్కటి టకటకటకటగా చెప్పేసుకుని వెళ్తాను. దేవుని సేవకుడైనటువంటి సమూయేలు మీదికి తిరగబడ్డటువంటి ఎవరు? సౌలు. రెండవది, దేవుని మాటను లెక్క చేయనటువంటి యెరోబాము. మన్నించండి, యెరోబాము, రెహబాము కాదు, యెరోబాము. నా కొడుకు బ్రతుకుతాడో లేదో వెళ్ళి కనుక్కొని రాపో, ఆ సేవకుని దగ్గరికి నేను పోలేనని భార్యకు మారువేషం వేసి పంపించాడు. అవునా? మారువేషం వేసి పంపించాడు. ఆయన కళ్ళు కనపరావు సేవకునికి, లోపల కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు చెప్పాడు, అయ్యా వస్తుంది యెరోబాము భార్య, తన కొడుకు బాగవుతాడో లేదో అడగడానికి వస్తుంది. నాకు విరోధంగా ఉన్నటువంటి వాడికి నువ్వు చెప్పాల్సిన మాట ఇదే అని అన్నాడు. ఆమె లోపల అడుగు పెట్టగానే అంటాడు, రావమ్మా యెరోబాము భార్య రా. ఇంకా ఆమెం అడగలా, రావమ్మా యెరోబాము భార్య రా. దేవుని సెలవు వచ్చింది. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ బిడ్డ చనిపోయి ఉంటాడు. ఉజ్జి అనబడేటటువంటి రాజు అన్నాడు, ధూపం వేస్తుంటే దేవుని సేవకులు అన్నారు, అయ్యా ప్రార్థన చేయడం నీ పని కాదు, దాని కొరకు మేం ప్రతిష్ఠించబడ్డాం, నీ పని కాదు అంటే పట్టుకోండ్రా అన్నాడు. చెయ్యి అలాగేమైపోయింది? ఎండిపోయింది. మరొక రాజు వారిని పట్టుకోండ్రా అన్నాడు, నొసటున కుష్ఠరోగం పుట్టింది. దేవునిందు ప్రియమైన వాళ్ళారా, బైబిల్ చరిత్రలో మనం ఎక్కడ చూస్తున్నా, నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు నీ అన్న భార్య అయినటువంటి హేరోదియాతో అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు రాజు అని అన్నాడు హేరోదును. తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు యోహాను. తల కూడా కొట్టించేసింది ఆమె, తల కూడా కొట్టించేసింది. హేరోదు తన జీవిత ముగింపును పురుగులు పడి చచ్చాడు. దేవుని ప్రియబిడ్డలారా, నోరు అదుపులో పెట్టుకొనకుండా సేవకుడు దేవుని ప్రతినిధి. మీరు ఎప్పుడప్పుడు అంటారు, మా సేవకుని కాపాడు ప్రభువా అని. మీ సేవకుని కాదు నేను. ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్. నేను మీ సర్వెంట్ని కాదు. ఎవరి సర్వెంట్? నేను గాడ్ సర్వెంట్ను. దేవా నీ సేవకుని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయండి. మా సేవకుని కాపాడు ప్రభువా. మీ సేవకుడు ప్రభువా, మీ సేవ చేసేవాడు మాకు కాపరిగా ఇచ్చారు ప్రభువా. ఇట్స్ గుడ్, అది కరెక్ట్. సో సేవకునికి విరోధముగా మాట్లాడిన ఏ ఒక్కరూ దేవుని సన్నిధానములో నెమ్మదిగా తమ జీవితాలను ముగించలా. రెండవది, మేమెందుకు మాట్లాడతాం? రెండవది ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా? సంఖ్యాకాండం 16వ అధ్యాయము. దేవుని కోపం వచ్చే మరొక విషయం చెప్తున్నాడు. 16వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు మోషే, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 46వ వచనాన్ని చూస్తున్నాం. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి
వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా. దేవుడు ఎందుకు కోప్పడ్డాడు? 41 వచ్చిన చదువు అక్కడ 16:41. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా ఆగుదాం. దేవునికి కోపం వచ్చే మరొక్క విషయం ఏంటంటే, దేవుని సేవకుల మీద సనిగినప్పుడు. విరోధంగా మాట్లాడాల్సిన అవసరంలా. సనిగినప్పుడు, గొనిగినప్పుడు. ఎందుకు గొనిగారా మీరు? కోరాహు, దాతాను, అబీరాము అనబడే వాళ్ళు మీరే కదయ్యా పాస్టరు, మేం ప్రార్థన చేసినా వింటాడు దేవుడు. మీ ప్రార్థనే కాదు మా ప్రార్థన కూడా వింటాడు దేవుడు అని సేవకులకు విరోధంగా లేశారు. మోషే ఏం మాట్లాడాల? సరే, రేపు ధూపార్తులు తీసుకొని రండి, దేవునికి అర్పణ ఇవ్వడానికి. ఎవరి ధూపాలను ఆయన అంగీకరిస్తే వాళ్ళే సేవ చేద్దాం అని అన్నాడు. మనసు రోజు వాళ్లకు తోడుగా మళ్ళీ ఎంతమంది? 250 మంది ధూపార్తులు తీసుకొని వచ్చారు. మోషే ఒక ప్రార్థన చేస్తాడు 29వ వచనంలో. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. దేవా, ఈరోజు ఈ ముగ్గురు లేస్తారు, రేపు పొద్దున ఇంకో ముగ్గురు లేస్తారు ప్రభువా. అప్పుడు నేనెందుకు ప్రభువా సేవ చేయడం? వీళ్ళకు జనులకు వచ్చే మామూలు మరణం రాకూడదు. ఈ 6 లక్షల మందికి భయం ఏర్పడాలి. ప్రార్థన చేశాడు మోసే. అక్కడ దాకా అవుదాం. భూమి నెర విడిచింది. 31-32లో మనం చూస్తాం. భూమి నెర విడిచింది. ఆ కోరాహు సంబంధులతో పాటు 250 మంది చచ్చిపోయారు అని మనం 35వ వచనంలో చూస్తాం. 250 మంది. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారు, ఓకే, వాళ్ళు తప్పు చేశారు, చచ్చిపోయారు, వదిలేద్దాం. మిగతా సైన్యం ఏం చేశారంటే, మీ వల్లనే వాళ్ళు చచ్చిపోయారు అని మోషే అహరోనుల మీద ఏం చేశారు? సనిగారు. దేవుని కోపము రగులుకొని అని రాయబడింది. దేవుని కోపము రగులుకొని. దేవునిందు ప్రియమైన వాళ్ళారా, మీరు ఎవరి చావు కోసమో సనగకపోయినా దేవుని వాక్యము సూటిగా చెప్పినప్పుడు కూడా మీ మనసులో ఏం పడుతుంది? కొంచెం సనుగు పడుతుంది. దయచేసి రానివ్వమాకండి. రాత్రి నేను నా భార్యతో భోంచేస్తూ ఒక మాట మాట్లాడాను. ఒక సేవకుని దగ్గర నా ఫోన్లో వాక్యము చూయించానమాట. ఆ మధ్య కాలంలో ఒక జరిగిన సంఘటన. అన్నా, పలాని ఛానల్లో మన వాక్యం వస్తుంది, సో ఈ టైంలో వాక్యం వస్తుంది అన్నాను. అలాగే తమ్ముడు, ఈ చూద్దాం. ఓ, ఇది లైవా? అవునన్నా, 5 గంటలకు వాక్యం వస్తుంది. చూశాడు. ఎక్కువసేపు చూడలే ఆయన. నాకన్నా పెద్దోడు, అనుభవజ్ఞుడు. నాకు 25 సంవత్సరాల సేవ అయితే ఆయన 34 ఏండ్లు. చూశాడు. ఓకేలే, పెట్టి మాట్లాడుకుందాం అన్నాడు. అప్పుడు మేము ఆ మాట మాట్లాడుకున్నప్పుడు ఆ రూమ్లో ఒక 3-4 ఉన్నాం. అయిపోయింది, ఇంకా అది పెట్టేసాం. వస్తుందిలే అన్న మాట్లాడుకున్నాం. మరుసటి రోజు మళ్ళీ మేమిద్దరం కలిసాం. తమ్ముడు, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను, చెప్పమంటావా, రిసీవ్ చేసుకుంటావా అన్నాడు. అన్నా, ఏదైనా చెప్పండి, రిసీవ్ చేసుకుంటా. నిన్న మీరు చెప్పిన వాక్యంలో ఒక చిన్న మిస్టేక్ చెప్పారు అని అన్నాడు. అవునన్నా, ఎక్కడన్నా అన్నాను. ఓపెన్ యువర్ బైబుల్ అన్నాడు. బైబుల్ తీసా. చెబుతూ ఉన్నప్పుడు ఆయన నాకు వివరణ ఇచ్చాడు. నేను వాక్యాన్ని యథావిధిగా చదువుకుంటూ వివరించుకుంటూ వెళ్ళా. ఆ వాక్యంలో పుట్నోట్లు అక్కడక 1, 2 అనే అంకెలు ఉంటాయి కదా. నేను చదివిన కాడ 1 అనే అంకె ఉంది, దాని కింద అర్థం ఏందో ఉంది. నేను ఆ అర్థం కాకుండా నా ఆలోచనలో నేను కంటిన్యూస్, అంటే వాక్యం ఎలాగైతే ఉందో అలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోయా అంతే.
ఆయన అన్నాడు, సో దేవుడు కోరుకున్న బలి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది కాదు, ఇది కరెక్ట్, మరలా ఒకసారి చదువు అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది. మళ్ళా ఇంటికి వచ్చి మరలా చదివాను. నేను పొరపాటు చెప్పానని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఆయన ఇద్దరం కారులో వెళ్తా ఉన్నాం. ఆయన అన్నాడు, తమ్ముడు ఏమన్నా ఫీల్ అయ్యావా అన్నాడు. అన్న, ఈ పొరపాటు నేను మరలా మరలా చేయకుండా నాకు మేలు చేసావు నువ్వు, నిజంగా థ్యాంక్స్ అన్నా. దేవుని సేవకుడు మీకు చెప్పే వాక్యం ఏంటంటే, ఇప్పుడు చేసే తప్పు మరలా చేయకుండా ఉండాలని. సనగాలి గొనగాలి మీరు ఆగే బ్రతికితే నాకు వచ్చిన నష్టమే లేదు. అందుకే ప్రియులారా, దేవుని సేవకుల మీద ఏం కాకూడదు, మనము సనగకూడదు. మాకు మీ మీద ఏ ఉద్దేశాలు ఉండవండి, సదుద్దేశాలు తప్ప. మా పిల్లలెంతో మీరంతే. తప్పు చేస్తే ఎవరిని సహించాం, దండిస్తాం, గద్దిస్తాం, మందలిస్తాం. తప్పు చేస్తే ఎవరైనా సందర్భం వచ్చింది కాబట్టి ఒకవేళ చెప్పవలసి వస్తే ప్రియులారా, ఒక్కసారి ఒక తప్పిదాన్ని చెప్పినప్పుడు సరిదిద్దుకోని వ్యక్తితో మరలా మీరు మాట్లాడండి సామాన్యంగా. దేవుని ప్రియబిడ్డలమైన మనము సనిగినప్పుడు మేం బాగానే ఉంటాము, నీలెబ్బంగా వీళ్ళకి ఏం చెప్తాం మేమని ఊరికే ఉంటాం. ఆయన ఊరుకుండడు. అందుకే సేవకులకు విరోధంగా మాట్లాడితే దేవుని కోపం వస్తుంది. రెండవది, సేవకుల మీద సనిగినప్పుడు కోపం వస్తుంది ప్రభువుకు. మూడవది ఎప్పుడు కోపం వస్తుందో చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదుదాం. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదుదాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్ పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని అయ్యో బాబోయ్ ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చాలా. మూడవదండి, అన్య స్వభావాలు అన్య విందులలో పాలు పొందితే దేవునికి కోపము. ఏ స్వభావాలు? అన్య స్వభావాలు, అన్య విందులు అంటే అన్యుల ఆడంబరాలు. దాంట్లో మనం వెళ్ళి పాలిభాగస్థులం అవడం. ఒక ఆమె క్రైస్తవురాలట, బాగా వినాలి ఈ మాట. క్రైస్తవురాలామె, ఆమె అన్యుల పండగ ఏం చేయదట, కానీ పక్కన నైబర్స్ అంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు అన్యులు, వాళ్లకు వీళ్ళకు మంచి సంబంధాలు ఉన్నాయంట. వాళ్ళది ఒక ఫెస్టివల్ వచ్చిందంట, ఈమె వెళ్ళి ఆమెకు ముగ్గేసిస్తుంది. ఈమె వెళ్ళి ఏం చేస్తుంది ఆమెకు అంటే, ఈమె ముగ్గుల్లో ఎక్స్పర్ట్, ఆమెకు ముగ్గేసిస్తుంది ఈమె. ఇక ముగ్గేసేయడము, ఆ ఇంటి ముందు అవి కొన్ని పెట్టడము, ఇవన్నీ దేనికి సంకేతం? అన్య స్వభావాలు. కొన్ని మీకు చూపిస్తాను అన్య స్వభావాలు, సరేనా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనానికి వద్దామా? 3వ వచనం, 4వ అధ్యాయము 216వ పేజీలో 4వ అధ్యాయము 3వ వచనము. అంత చదువుదాం ముందు. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని
చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు మాట అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన అంటే కాలం దేవుళ్ళలోనికి రాకముందే చాలు. అప్పుడు చేసామా చేష్టలన్నీ, ఇప్పుడు ఏం చేయకూడదు అన్న. ఎట్లుంటాయి అన్న పోకిరి చేష్టలు? ఎట్లుంటాయి పోకిరి చేష్టలు? చూపించమంటారు మీకు పోకిరి చేష్టలు ఎట్లుంటాయో? 19వ అధ్యాయం లేవియాకాండం 25. నేను మీ దేవుడైన యెహోవాను, రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు, మీ నుదుటి వెంట్రుకలు గుండ్రముగా కత్తిరింపకూడదు, మీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. పోకిరి చేష్టలు. ఏం చేష్టలు ఇవి? ఒకసారి 27 నేను చదువుతున్నాను. మీ నుదుటి వెంట్రుకలు గుండ్రముగా కత్తిరించుకోకూడదు. నుదుటి వెంట్రుకలు అంటే ఎక్కడున్నాయి? ఈ పక్కన ఉన్నాయి. ఈరోజు మీరు చూస్తున్నారా? లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గుండ్రంగా బఫ్ఫా ఎగ్గు పప్పు ఎంతమంది చూసినారు? ఎగ్గు పప్పు. ఓకే, అలాగా ఈడెందుకండి దుబ్బ ఉబ్బింది? లోపల ఏమైనా సుత్తితోనో దేనితోనో కొట్టింటే వాపు వచ్చింటే ఉబ్బిందా? ఎందుకు ఉబ్బింది? ఎవరి చేష్టలు ఇవి? అన్యుల చేష్టలు. దేవుని పిల్లలలాగా చేయరు. అమ్మా ఆడబిడ్డలు, మన అమ్మలు మీరు బడికి వెళ్ళేటప్పుడు ఎంత చక్కగా నూనె పెట్టి 2 జడలు వేసి కిందన రిబ్బన్లు బిగించి పంపిస్తే 2 రోజులైనా ఒక్క వెంట్రుక చెక్కు చెదిరేది కాదు. ఈరోజు నూనెను నెత్తిన రాసే అమ్మే లేదు. నూనె నెత్తిన రాసే అమ్మే లేదు. వద్దమ్మా నూనె. అవి నీళ్లు పోసి 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 ఎంటికలన్నీ పగిలి లాస్ట్కు గుండైపోవాల. అప్పుడు కానీ సిగ్గురదలకు. ఇది స్త్రీల వరకు. అక్కడ ఏమన్నాడు? నుదుటు మీద వెంట్రుకలు గుండ్రముగా. మనం చూస్తున్నాం లోకంలో చాలా మంది ఈ 2 పక్కల కట్ చేసి ఈ ముందు పక్క వెంట్రుకలు ఇవి గుండ్రంగా ఇలాగే కిందికి వస్తే 5 నిమిషాలకు ఒకసారి టకా 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 అంటాడు వీడు. ఎప్పుడో ఒకసారి ఇట్లే పోతుంది, ఇంకంతే. ఇంకా ఇవి పోకిరి చేష్టలు. ఇవి పోకిరి చేష్టలు. రెండవది ఏం చెప్పాడు అక్కడ? వెంట్రుకలు గుండ్రముగా కత్తిరించుకో, నీ గడ్డపు ప్రక్కలను. దివాకర్ వింటానవా? గడ్డపు మామూలుగా సహోదరులారా, గడ్డం ఎలాగొస్తుంది మనకు? ఇట్లా కదండి. ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ నుంచి ఇక్కడ లేపేసి ఉంటాం. ఏమరా అలానే చేయబోవాలన్నా? ఉంచితే అంతా ఉంచు, తీస్తే అంతటి. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.